ఓకే ఓకే. ఏందిరా ఇదా సార్? ఇది కాదనుకుంటా, ఇది కాదు. ఓకే ఓకే, మేము ఇప్పుడు వచ్చిన రూట్ అది కాదంట. ఇప్పుడు మేము వచ్చింది అంటే అదే యాక్చువల్ ఎంటర్ అంట, బట్ కాకపోతే అది పోలీస్ వాళ్ళ ట్రైనింగ్ సెంటరు. ఇప్పుడు ప్రజెంట్ ఫైరింగ్ జరుగుతుంది, అంటే ఫైరింగ్ ట్రైనింగ్ జరుగుతుంది. సో కాబట్టి మీకు డేంజర్ అది. ఇంకొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ ఒక మెటల్ రోడ్ వస్తుంది, అందులో నుంచి వెళ్ళండి మీరు అనేసి ఆయన ఒకరు ఒకసారి చెప్పారు. ఇక్కడ మెటల్ రోడ్ 200 మీటర్స్ అన్నాడు, మేము మోర్ దెన్ 400 మీటర్స్ వచ్చాం. ఇదా బావా? ఓ ఆఫ్ రోడా? అదిరిపోతుంది. మనం అడ్వెంచర్ బైకులు తీసుకొచ్చుంటే సూపర్ ఉండేది. అయినా యోధా కూడా తక్కువేం కాదులే. బాబా ప్యూర్ ఆఫ్ రోడ్ రా. దీనికి రీసెంట్గా టైర్స్ చేంజ్ చేసా. ఇంతకుముందు లిటిల్ బిట్ అంటే బటన్ టైర్ ఉండేది, అది కొంచెం ఆఫ్ రోడ్ని ట్యాకిల్ చేసేది. అది ఇదేమంటే రోడ్ టైర్స్, అందుకే అదిరిపోతుంది. ఆయన మెటల్ రోడ్ అన్నాడా మట్టి రోడ్ అన్నాడా? మెటల్ రోడ్ అన్నాడు. ఇక్కడ మెటల్ ఎక్కడరా ఉంది? ఇక్కడ 5 కిలోమీటర్సా? నాది ఆఫ్ రోడ్ బైక్ కాదురా. దీన్ని పూర్తిగా మెయింటెనెన్స్ ఎవరు చూసుకున్నట్లేరు, వదిలేస్తున్నారు గాలికి. ఆఫ్ రోడ్ బైక్ ఉండే వాళ్ళకైతే ఇది సూపర్ అడ్వెంచర్ ఫన్. హిమాలయన్, ఎక్స్పల్స్, ఈ BMW GS అడ్వెంచరు 310 కానీ 1250 కానీ 850 కానీ మామ్స్. ఈరోజు నీతో కూడా రావడం టోటలీ వర్త్ రా. నీతో రావడం టోటలీ వర్త్. అసలు చూడు, మంచి హైవేస్, ఘాట్ రోడ్డు, సీనిక్ వ్యూస్, ఇప్పుడు ఈ అడ్వెంచరు. వచ్చేసామా? 5 కిలోమీటర్స్ అన్నావు కదరా? అవునా? అరే ఇక్కడ నుంచి మళ్ళీ వాకింగ్, ట్రెక్కింగా. సో ఫైనల్లీ రీచ్డ్. ఏంది? అబ్బా డ్యామ్ వ్యూ. సూపర్ వ్యూ రా. ఆయన పట్టుకున్నాడు కానీ కాదు, ఎంత వాటర్ ఉన్నప్పుడు దీనిలో బోటింగ్ ఏదైనా ప్లాన్ చేస్తే ఇంకా టూరిజం పెరుగుతుంది. ప్లానింగ్ లేదు రా ఇక. చూడు ఎన్ని వాటర్ ఉన్నాయా.
అది తెలుస్తుందిలే, అక్కడ అదే పొగ మంచు వల్ల అది కనపడట్లా ఎంత ఉంది అని. ఎక్కడ ప్రజెంట్ వాటర్ పెద్దగా లేదు కదా. నేను ఇప్పటి వరకు కొద్ది కళ్యాణి డ్యాము తిరుపతి పక్కన ఉంది అని తెలుసు, కానీ ఇదే ఫస్ట్ టైం రావడం. నేను ఇప్పటి వరకు రాలేదు. ఎవరో గేట్ తీసేసినారంట బావా. హ్యాండ్స్ చూడండి, థ్రాటల్ పట్టుకొని ఇంకెంత దూరం రా. డెప్త్ ఎంత ఉండొచ్చు మచ్చా? ఎక్స్ట్రీమా? తీసేసినారని చెప్పి వీళ్ళు వచ్చిందేనా? ఇటు పక్క నుంచి చూద్దాం. ఇవన్నీ గేట్లా కాదు కదా, జస్ట్ వాల్స్. ఇప్పుడు ఈ కొండల మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఫ్లాట్ అవుతుంది కొద్ది దూరం వరకు. నాకు ఇదే నచ్చదురా. వచ్చినాడు చూసుకొని పోవచ్చు కదా, అక్కడ రాయాలి నా వాళ్ళ పేర్లు. చూద్దామండి, ఇప్పటి వరకు చూడలే. మై గాడ్, డైలీ యూసేజ్ పర్పస్కి ఉండు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ పీ డిపార్ట్మెంట్ అంటే 77 తీసుకో పోతాం కదా. వాళ్ళు ఇప్పుడు దాంట్లోకి రా పోయి ఆఫ్ చేసింది. ఓహో, అక్కడ నుంచి చూద్దామని. ఫస్ట్ ఐలాండ్ నచ్చిందిరా నాకు. చుట్టూ వాటరు, మధ్యలో కొంచెం ల్యాండ్. ఇలాగా వాటర్ తక్కువ ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ప్లాన్ చేస్తే అంటే చెప్పలేము. ఒకవేళ వాటర్ పెరిగిపోయింది అనుకో మళ్ళీ కష్టం. ఉన్నంత వరకు అప్పటికప్పుడు వరకు టెంపరవరీగా ఎక్కడోరో ఉండారు చూడరా నిల్చుకొని. బోటే కనపడ, ఆయన అందరం ఎట్టపోయినాడు రా. సో వాళ్ళు ఆడ ఫైరింగ్ చేస్తున్నారు అనేసి. ఏదిరా ప్లేన్ దేర్. త్రీ గేట్స్ అయినా ఉండేది. 1977 బిల్ట్ ఇది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఏదో సంథింగ్. కన్స్ట్రక్షన్ అంటున్నా, రెనోవేషన్ జరుగుతుంది. వాటర్ లీక్ అవుతుందిరా. దో వాల్స్ అంతా చెమ్మగా ఉన్నాయి చూడు. ఇది నేను ఇప్పుడు అడుగు పెడితే రాలిపోదు కదా. అబ్బా, ఐరన్ గేట్స్.
ఆ కేబుల్స్ చూడరా ఒకటి నా చెయ్యి అంత ఉందిరా. సో చూసారు కదా, అంతే కళ్యాణి డ్యాము. సో ఇప్పుడు ఇంకా రిటర్న్ డైరెక్ట్గా హోమ్, అంతే ఇంటికి వెళ్ళిపోవడమే. అభయారణ్యంలో దట్టమైన అభయారణ్యంలో నేను వ్లాగు తీసుకొని తిరుగు ప్రయాణం చేయుచున్నాను. బాయ్ ఫ్రెండ్స్. సో మా వాడు నాకు గాంధ్రిక భాష నేర్పిస్తున్నాడు. ఆయన భలే చెప్పినాడు రా పోలీస్ ఆయన. మెటల్ లేకుండా మెటల్ రోడ్ అన్నాడు. హైలైట్ అసలు. సో ఇంకా ఇక్కడితో లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాం. ఇప్పుడైతే ప్రజెంట్ టైం ఎంత? 4:30 అయింది టైము. సో ఇప్పుడు కాఫీ తీసుకొని వెళ్ళిపోవడం ఇంటికి. ఇప్పుడు నియర్ ఫోర్ట్ ఉన్నాం, చంద్రగిరి కోట దగ్గర ఉన్నాం. కంట్రీ రోడ్స్ ఎంత బాగున్నాయో, కొన్ని చోట్ల కొన్ని ప్యాచ్ వర్క్ వల్ల ఒళ్ళు ఓనం అయిపోయింది అసలు. సో ఇంత కలిసి ఇంక ఈరోజుటికే ఇక్కడి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్మోస్ట్ ఇంక ఇంటికి ఒక 20 కిలోమీటర్స్ ఉంటాం అంతే. సో రైడ్ అయితే సక్సెస్ఫుల్లీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఫుల్ ఆఫ్ ఎంజాయ్, నో ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఫైన్. బాగా ఎంజాయ్ చేసినాం. రైడ్ పీస్ఫుల్గా అయిపోయింది. వెదర్ కూడా పీస్ఫుల్గా దీవించింది. సో ఇంకా రాబోయే రోజుల్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్.